నమస్తే అండి. నమస్తే. రాజకీయాలలో దాడులు, ప్రతి దాడులు లేదంటే దాడులు మీన్స్ మాటలతో విసురుకోవడాలు, విమర్శనాస్త్రాలు సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. రకరకాల విమర్శలు చూసాం. కానీ ఈరోజు ఒక కొత్త విమర్శ తెర మీదకొచ్చింది. ఓకే. ఆహ్, టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ మహేష్ కుమార్ గౌడ్ గారు చేసిన ఆరోపణలు. అధికారంలోకి రావడం కోసం హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేస్తున్నారు అంటూ. ఏం చెప్తారు? సెల్ఫ్ గోల్ చేసుకోవడం అంటే ఇదే. హ్మ్. ఎందుకు ఈ ఈ పసలేని మాటలు దేనికి? హ్మ్. అంటే మీరు నమ్ముతున్నారా క్షుద్ర పూజలు ఉన్నాయని? ఇలాగే కేసీఆర్ రాజసూయాగము, హ్మ్. రాజ అప్పట్లో యాగాలేవో చేసి అధికారంలోకొచ్చారు అంటూ. యాగాలు చేశారు. అలాగే ఆహ్, ఆయన ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మళ్ళీ సీఎం ఆయనే అని వేణుస్వామి లాంటి గొప్పవాళ్ళు గూడా చెప్పారు. రాజశ్యామల యాగం హ్మ్. చేశారు. ఇవన్నీ చేసినా కేసీఆర్ గెలిచాడా? గెలవలేదు కదా! హ్మ్. ఇది మన కంటి ముందు కనిపిస్తున్న ఉదాహరణ కదా! ఇంత జరిగిన తర్వాత కూడా దింపుడు కళ్ళెం ఆశలాగా హరీష్ రావు వెళ్ళి చేసుకుంటే చేసుకున్నాడు. దానికి మీరు పనిగట్టుకుని ఒక ప్రచారాన్ని కల్పించాల్సిన అవసరం ఏంటి? సాధారణంగా హిందూ దేవుళ్ళను, దేవతలను ఆరాధిస్తున్న వాళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ పూజలు, యాగాలనేవి చేపిచ్చుకుంటారు. ఇప్పుడు రాజకీయంగా నేను ఎదగాలనుకుంటున్నాను. వచ్చే ఎన్నికల్లో నేను నెగ్గాలనుకుంటున్నాను. దానికి నాకెవరో ఏదో చెప్పారు. నేను చేసుకుంటాను. అంటే ఎవరిష్టం వాళ్ళకుంటది కదండీ! ఇప్పుడు మనం సాధారణంగా చూస్తుంటాం. ప్రతి రాజకీయ నాయకుడు ఎలక్షన్స్ టైమ్‌లో ప్రతి ప్రార్థనా మందిరానికి వెళ్లి, గుడులకి వెళ్లి, మసీదులకి వెళ్లి ప్రార్థనలు చేపించుకుని, పూజలు చేపించుకున్న సందర్భాలు మనం చూడట్లేదు. అవును. అంటే దేవుడి మీద ఆధారపడతారని దానర్థం. బట్ అది వేరే. క్షుద్ర పూజల వరకు తీసుకొచ్చింది వేరే. ఇప్పుడు ఒకవేళ ఆయన క్షుద్ర పూజలు చేశారే అనుకోండి. అది ఆయన వ్యక్తిగతం. అదే అంటున్నా. హ్మ్. ఆయన అక్కడ ఏమన్నా బలిచ్చాడా? మనం గట్టిగా మాట్లాడాల్సిందే. హ్మ్. కానీ మీరు ఈ విధంగా అసలు ఇప్పుడు క్షుద్ర పూజలు తప్పు అని మనం అంటే హ్మ్. మామూలు పూజలు కూడా తప్పు అంటారు నేను. హ్మ్. అదేంటి? అసలు మరి ఏ పూజలు చేయకూడదు కదా! అంటే క్షుద్ర పూజలను మీరు ఎంకరేజ్ చేస్తున్నారా? నేను చెయ్యను. చెప్తున్నా. మీ 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 దృష్టి అక్కడికెళ్ళింది అంటే, ఇప్పుడు కొంతమంది అంటారు తాంత్రిక పూజలని అంటారు. ఈ చేతబడులు, బాణామతులు ఇట్లాంటివి కాకోకుండా తాంత్రిక విద్య అని అదేదో ఇంకొంచెం పై మెట్లో ఉంటది అన్నట్టు మాట్లాడతారు. సరే నేనేమంటానంటే, తాంత్రిక విద్యలు చేశారా? క్షుద్ర పూజలు చేశారా? మామూలు పూజలు చేశారా? ఏ పూజలన్నా చెయ్యండి, యజ్ఞాలు చెయ్యండి, యాగాలు చెయ్యండి, ఏమన్నా చెయ్యండి. మీరు గెలవరండి ఎవరైనా సరే. హ్మ్. ఎవరు గెలుస్తారు? ఇవన్నీ చేస్తేనే గెలిచే కాడికి ఇంకెందుకండి? ఎవరికాళ్ళు చేసేసుకుంటారు. చేసేసుకుంటారు గదా! ఇప్పుడు ఒకే పూజ ఇద్దరు చేశారనుకుందాం. హ్మ్. పోనీ ఇదే దేవుడి దగ్గరికి హరీష్ రావు గారు ఎళ్ళారు అనుకుంటున్న కాశీ మొగ్గ, శవ మొగ్గో ఏదో చెప్పారు. హ్మ్. అక్కడికెళ్ళి ఈయన పలానా గుడిలో మూకాంబికాదేవి గుడిలో పూజలు చేశారు అని చెప్తున్నారు. సరే ఆయన ఎళ్ళాడు గదా! ఆయన చేశాడు గదా! మీరు కూడా ఎళ్ళండి. చెయ్యండి. ఎవరు గెలుస్తారో అప్పుడు చూద్దాం. ఎవరో ఒకళ్ళే కదా గెలిచేది. అందుకని మీరసలు పాలన మీద దృష్టి పెట్టండి. మీరు సరిగా పరిపాలిస్తే ఆయన క్షుద్ర పూజలు కాదు, ఇంకే పూజలు చేసినా ఆయన గెలవలేడు. పూజలే గెలిపిస్తాయి అంటే గనక కేసీఆర్ సీఎం అవ్వాలి. ఎందుకవ్వలా సీఎం? మూడోసారి సీఎం ఎందుకవ్వలా? పైగా ఆయన అట్టాంటి ఇట్టాంటి యాగం కాదు చేసింది, రాజశ్యామల యాగం. రాజశ్యామల యాగం. అంటే ఖచ్చితంగా రాజయోగాన్ని ఇచ్చే యోగం అది, యాగం అది చేశాడు. అలాగే తిరుపతి స్వామికి ఏవో బంగారు కానుకలు ఇచ్చాడు. విజయవాడ కనకదుర్గమ్మకి ఇచ్చాడు. ఇక్కడ యాదాద్రిని అవును. రూపశిల్పి కదా ఆయన. అవును. ఇన్ని చేసిన కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడండి? నిజంగా ఈ పూజలు వీటిల్లోనే గనక ఉంటే గనక. అందుకని అసలు ఫస్ట్ వీళ్ళు మాట్లాడింది తప్పు.
ఆయనకి నచ్చిన పూజ చేసుకునే హక్కు ఆయనకుంది. దాన్ని క్షుద్ర పూజలుగా ఎట్లా చెప్తారు? నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయంటున్నారు. ని కాదండి. మంత్రగాళ్ళతోటే ఆయన చేశారు పూజలు అని అనుకుందాం. మీరెట్లా నమ్ముతున్నారు వాటిని? అంటే అక్కడ మహిమలున్నాయని మీరు ఒప్పుకున్నట్టా? ఆయనకేదో పదవీకాంక్ష బట్టి రకరకాల పూజల చుట్టూ తిరుగుతున్నాడు. పూజలు చేస్తున్నాడు. ప్రాంతాల చుట్టూ తిరుగుతున్నాడు. ఆయన ఆయన ఆశ ఆయనది. కానీ మేము మంచి పరిపాలన అందిస్తున్నాము. మేమే గెలుస్తాము అనే ధీమా మీకుండాలి. ఆ ధీమా ఎప్పుడొస్తది మీకు? మీరు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటా ఈ రాష్ట్రాల్ని సుభిక్షితం చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు. మరి మీరు ఆ పని చేయండి. ఆయన పూజల గురించి మీకెందుకు? అందుకని నాకెందుకో ఇది పసలేని మాటలాగా అనిపిస్తుంది. అలా ఇలా ఏదంటే అది మాట్లాడేసి విమర్శలు పాలవటం కూడా కరెక్ట్ కాదు. మీరు అధికార పార్టీలో ఉన్నారు. అధికారం మీ చేతిలో ఉంది. మీరు ప్రజలకి సేవ చేయండి. మీ అధికారాన్ని మీరు మళ్ళీ నిలబెట్టుకోండి. అంతేగాని హరీష్ రావు పూజ చేశాడు, లేకపోతే ఇంకొకళ్ళు ఇంకోటి అని మాట్లాడడం కరెక్ట్ కాదని నేను నమ్ముతున్నాను. అసలు పైగా అన్నిటికన్నా మించి అసలు ఈ పూజల్ని ఏదో ఇష్టపూర్వకంగా చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడితే నమ్మకాల మీదకి వెళ్ళిన దాన్ని అవుతాను. నాకు అది ఇష్టం లేదు. ఎవరి నమ్మకం వాళ్ళది. కానీ మీకు ఆయన పూజల గురించి మాట్లాడే హక్కు లేదని మాత్రం నేను చెప్తున్నాను. ఇప్పుడు నిజంగానే ప్రజలకు అభిష్టానికి అనుగుణంగా పరిపాలన చేశారనుకోండి, ఈ పూజలు కావచ్చు, క్షుద్ర పూజలు కావచ్చు, అవసరం అవుతాయంటారా? అసలు అవసరం కావు. నేనేమంటున్నా, కేసీఆర్ అందుకే మీకు ఎగ్జాంపుల్ చెప్పింది. పైగా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, హరీష్ రావు వాళ్ళు ఈ మాటలకి. అదే గుడికి మీ కర్ణాటక సీఎం శివకుమార్ వాళ్ళు కూడా వెళ్తారు, మరి వాళ్ళు క్షుద్ర పూజలు చేసినట్టేనా అని మాట్లాడుతున్నారు. కానీ అని అనిపించుకోవటం అనేది ఏదైతే ఉందో నిద్రపోయే గాడిదని లేపు తన్నించుకున్నట్టు ఉంటుంది. అంటే కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించే రకంగా వీళ్ళ వ్యాఖ్యలు ఉన్నాయనుకోవచ్చా? పక్కదో పట్టించే వ్యాఖ్యలు కాదు. మనం ఏదో ఒకటి వార్తల్లో ఉండాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదోలాగా దుమ్మెత్తిపోయాలి, ఏదో ఒకటి మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళకి కొంచెం ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీగా కనిపిస్తున్నాడు హరీష్ రావు. అందుకే హరీష్ రావు మీద వీళ్ళు దాడి చేస్తున్నారు అని అనిపించి, ఈ విషయంలో మటుకు నేను అది దాడిలానే ఫీల్ అవుతున్నా. ఎందుకు హరీష్ రావు పూజలు చేసుకున్నాడు అనేది మీరు మాట్లాడాలి. నాకదే పడుకున్న గాడిదని లేపు తన్నించుకోవడం అంటే ఇట్లాగే ఉంటుంది. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.